ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడు, సైకోగాడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి దెబ్బలు ఒక్కొక్కటి తగులుతా ఉన్నాయి. ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత నీచులుగా పేరొందినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడికి పాల్పడినటువంటి లేళ్ల అప్పిరెడ్డి దగ్గర నుంచి దేవినేని అవినాష్కి తొత్తర తీరే రోజులు వచ్చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దేవినేని అవినాష్, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి, మరికొంతమంది కీలక నాయకుల అరెస్టుకి రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది, జగన్ ఏం పీకుతాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, అధికార మతంతో, అహంకారంతో, కొవ్వు పట్టి కండ కావరంతో వైసీపీ చేసినటువంటి తొత్తర పనులకి ఇప్పుడు అధికారం పోయిన నెల రోజుల్లోనే ఒక్కొక్కడు వణికిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరారీకి సిద్ధమైపోతా ఉన్నాడు. అయితే జగన్ గారిని చూసుకొని, అధికారాన్ని చూసుకొని, అధికారం శాశ్వతం అనుకొని ఒళ్ళు కొవ్వెక్కి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలోని మహిళల గురించి తప్పుడు కూతలు కూశారు. లొకేషన్ అని ఎన్నోసార్లు విమర్శించారు. చివరికి సిగ్గు లేకుండా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఒక పార్టీ కార్యాలయం మీద దాడికే తెగబడ్డారు వైసీపీ గూండాలు. ఎందుకయ్యా అంటే, జగన్ అనేటువంటి ఒక సైకోగాడు, ఒక 420 గాడు తన పార్టీలో ఉన్నటువంటి లుచ్చాలని, లఫంగిల్ని, దౌర్భాగ్యుల్ని, నికృష్టుల్ని పురిగొల్పాడు పార్టీ ఆఫీస్ మీద దాడికి. ఎవరయ్యా ఈ దౌర్భాగ్యులని ఒకసారి చూస్తే, ఆ రోజు దాదాపు ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతా ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కనీసం కేసు నమోదు చేయాలా, కనీసం అరెస్టు చేయాలా, ఇటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఈ దౌర్భాగ్యాలకి బుద్ధి చెబుతూ ఇప్పుడు పోలీసుల్లో కదలికొచ్చి అసలు ఎవరు చేశారా అనేది తీస్తే బయటికి తీస్తే, లేళ్ల అప్పిరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరుకు సంబంధించినటువంటి ఒక డెకాయిట్ ఎమ్మెల్సీ గాడు ఒకడైతే, మరొక వ్యక్తి విజయవాడకు సంబంధించినటువంటి ఎప్పటివరకు ఎన్నికల్లో గెలవనటువంటి 3 సార్లు వరుసగా ఓడిపోయినటువంటి పిల్ల పిత్రే లాంటి దేవినేని అవినాష్ అనేటువంటి వ్యక్తి రెండో వ్యక్తి అయితే, ఇక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికెళ్ళి తద్వారా మంత్రి పదవి సంపాదించుకున్నటువంటి లుచ్చాగాడు జోగి రమేష్ అనేటువంటి 420 గాడు, వాడు మూడో ఓడైతే, వీళ్ళందరి వెనక తలసేల రఘురామ్ అనేటువంటి ఇంకో పనికిమాలోడు ఉంటే, ఇట్లా వీళ్ళంతా కలిసి కంబైన్డ్గా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేటువంటి ఇంకో బఫూన్ అడ్డం పెట్టుకొని వీళ్ళంతా కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేవాలయంలా భావించేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఈ లత్కోర్లు ఏకంగా గూండాలను తీసుకొచ్చి 200 మందిని ఆఫీసును ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మీద కూడా దాడి చేశారు నికృష్టులు. ఎందుకంటే కడుపుకు అన్నం తినొద్దంటారా? ఎరా, మీకంటే నికృష్టమైన భాష ఎవరన్నా మాట్లాడారా? కొడాలి నానిగాడు, వల్లభనేని వంశీ గాడు, అంబటి రాంబాబు గాడు, అలీన్ కుమార్ యాదవ్ గాడు, గుడివాడ అమర్నాథ్ గాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, రోజా, ఈ రకంగా ఎంతోమంది తుత్తర క్యాండిడేట్లు నోటిదోల తీర్చుకుంటా ఉంటే, ఇది తప్పు మీరు మాట్లాడేటువంటి భాష, ఆ భాష మేము మాట్లాడగలమని చెప్పి నాబోటి వాళ్ళు, పట్టాభి లాంటి వాళ్ళు, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు, మరికొంతమంది తెలుగుదేశం వాళ్ళు బలంగా వాణి వినిపించాం. ఇదే తప్పు అన్నట్టుగా దాన్ని సాకుగా చూపించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. ఎవడధికారం శాశ్వతం నాకు అర్థంగా, జగన్మోహన్ రెడ్డిగా 420గా ఇవాళ పిన్నెల్లి అనేటువంటి ఈవీఎం పగలగొట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి నికృష్టుడు నెల్లూరు జైల్లో ఉంటే, ఈ డెకాయిట్ గాడు వాడిని పరామర్శించడానికి వచ్చి ఆడ బయట ఏమే ఒప్పుకోమంటారు. ఏం పీకుతారు? లుచ్చానా కొడక, నువ్వంటారా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది? నువ్వంటారా అక్రమ కేసుల గురించి మాట్లాడేది? నా మీద 10 కేసులు పెట్టేవారు జగన్మోహన్ రెడ్డిగా. నువ్వు అమ్మకబ్బక సక్రంగా పుట్టింటే, నువ్వు మాట్లాడేది నిజాయితీగా ఉంటే రా, మన ఇద్దరం డిబేట్ కూర్చుందాం. నా మీద పెట్టిన కేసులో ఏ కేసు సక్రమం చూపిరా నా కొడక? నన్ను అరెస్ట్ చేపించి నాకు 3rd డిగ్రీ ప్రయోగించావు, నా మీద నాకు కరెంట్ షాక్ పెట్టించావు, నన్ను కొట్టించావు, నన్ను చిత్రహింసలకు గురి చేసావు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో లేకుండా చేసావు. మరి నువ్వు పెట్టింది అక్రమ కేసులు కాదేంట్రా? అంటే నువ్వేమో పతివ్రతవి, మేమే చేస్తేనేమో అది వ్యభిచారం అవుతారంట. రుచ్చా, ఏం మాట్లాడుతున్నావురా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాలా. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికెళ్తే, లేదా ఆయన కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులేసి, ఏంది ఇది అంటే, ఆ రోజు డీజీపీగా ఉన్నటువంటి సవంగం అన్న ఇవాళ రాజీనామా చేసేట్లే, వాడు ఒక పనికిమాలోడు. వాడు ఏమంటాడంటే, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు. భావ అంటే జనరల్గా వైసీపీ వాళ్ళకి అవినాష్ బావ, అది వేరే సబ్జెక్ట్, అది డిఫరెంట్ సబ్జెక్టు, అది పర్సనల్ సబ్జెక్టు. మనం దాని గురించి పెద్దగా విమర్శించం, మీకు తెలుసుగా, రాజకీయంగానే మాట్లాడతాం మేము ఇప్పుడు కూడా దమ్ముగా, ధైర్యంగా. అయితే ఆ రోజు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడేంద్ర జగన్మోహన్ రెడ్డిగా అంటే, నన్ను తిడితే మా వాళ్ళకి బీపీ రాదా అన్నాడు. ఎరా, మమ్మల్ని ఎన్ని తిట్లు తిట్టారు, మమ్మల్ని ఎన్ని కొట్లు కొట్టారు, ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, మరి మాకు బీపీలు రావేంట్రా? వస్తానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిగా వైసీపీ వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళ తప్పుడు పనులకు సహకరించినటువంటి పోలీసులకి, ప్రభుత్వాధికారులు కూడా అందరికీ కలిపి ఒకటే చెప్తా ఉన్నారే, 5 సంవత్సరాలు మాకు బీపీలు వస్తానే ఉంటాయి. ఖచ్చితంగా బీపీలు మీరు భరించాల్సిందే. 5 ఏళ్ల తర్వాత మారిద్దా అనుకోవచ్చు. జగన్ అనేటువంటి 420 కానీ ఒక సైకో అని, ఒక మెంటలోని ఈ రాష్ట్ర ప్రజల జీవితంలో వాడిని గెలిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాడి అరాచకాన్ని ఒక్కసారి వదిలించుకున్నారు. వాడి దందాలు, వాడి దోపిడీలు, వాడి మాఫియాలు ఇవన్నీ చూసినటువంటి ప్రజలు జన్మలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పష్టంగా నిర్ణయించుకున్నటువంటి అంశం. కాబట్టి ఇవాళ
5 మందిని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి డెకాయిట్లు వైసీపీ గూండాలని 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మెల్లగా దాదాపు 200 మంది ఈ ఘటనలో పాల్గొన్నారు. వాళ్ళందరూ అరెస్ట్ అవుతారు. అందులో ప్రముఖులుగా ఉన్నటువంటి లేళ్ళ అప్పిరెడ్డి గారు, అవినాష్, అదేవిధంగా తలసిల రఘురాము, అదేవిధంగా అక్కడ ఆల్ రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ గారు, ఇట్లాంటి వాళ్ళందరి తుత్తర్లు కూడా రాబోయే రోజుల్లో తీరబోతా ఉన్నాయి. మరొకసారి ఇలాంటి తప్పుడు పనులు చేయాలంటే ఏ ఒక్కడైనా సరే వణికిపోయేటువంటి పరిస్థితి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చూపిస్తుంది. ఇవాళ గత 5 సంవత్సరాలు మీరు ఎన్ని అరాచకాలు చేసినా అవి ప్రశ్నిస్తే మీరే తప్పుడు పనులు చేసి చివరికి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని టార్చర్ చేసినటువంటి మీ దౌర్భాగ్యపు పరిపాలనకి ఇవాళ రాష్ట్ర ప్రజలు చెప్పు దెబ్బ కొట్టి సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఘోరంగా ఓడించినా ఇంకా మీకు బుద్ధి రాలా.